హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జ్యోతిరెడ్డి కుకింగ్స్. ఈరోజు నేను పన్నీర్ బిర్యానీ చేస్తున్నాను. బాస్మతి రైస్ 2 కప్పులు బాగా కడిగి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టుకొని వాటర్ వేసుకోవాలి. వాటర్ బాగా మరిగాక గరం మసాలా, ఉప్పు, నెయ్యి వేసుకొని బాగా మరిగించుకుందాం. ఇప్పుడు కడిగి పెట్టుకున్న రైస్ వేసుకొని బాగా ఉడికించుకోవాలి. మరీ మెత్తగా కాకూడదండి, కొంచెం పలుకు పలుకే ఉండాలి. ఇప్పుడు మనం ఈ రైస్ పక్కన పెట్టుకుందాం. ఒక బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని కొంచెం నెయ్యి కూడా వేసుకొని గరం మసాలా ఇవి వేగేలోపు 1 కప్పు పెరుగు తీసుకొని అందులో ఉప్పు, కారం, ధనియా పౌడర్, పసుపు కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇవి బాగా వేగిపోయాయి. ఇందులో ఆనియన్స్ వేస్తున్నాను. ఆనియన్స్ బాగా వేగాక పుదీనా, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద వేరొక బాండీ పెట్టుకొని కారం, పసుపు, పన్నీర్ పీసెస్ వేసుకొని బాగా వేపుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిపోయింది. ఇందులో పెరుగులో ఉప్పు, కారం, ధనియా పౌడర్ వేసి కలుపుకున్నాం కదా, ఆ పేస్ట్ కూడా వేసి బాగా వేపుకోవాలి. ఇప్పుడు నేను పన్నీర్ పీసెస్ కూడా బాగా వేగిపోయాయండి, ఇందులో వేస్తున్నాను. ఇప్పుడు మనం ఇందులో రైస్ కూడా పైనుండి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను ఉడికించుకున్న రైస్ వాటర్ కూడా వేస్తున్నాను. కొంచెం ఆయిల్లో పసుపు కలుపుకున్నాను, అది కూడా వేస్తున్నాను. నెయ్యి కూడా వేసి మూత పెట్టుకుందాం. ఇప్పుడు మన పన్నీర్ బిర్యానీ సూపర్గా రెడీ అయిపోయిందండి. సూపర్ టేస్టీగా కూడా ఉంది. నా వంటలు మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి అందరికీ.